కడప ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు మళ్లీ ఆగిపోయాయి. 2 ఏళ్ల క్రితం ఎయిర్ పెగాసస్ తన సర్వీసులను ప్రారంభించి 3 నెలల్లోనే నిలిపివేసింది. ప్రభుత్వం ఏటా 4 కోట్ల రూపాయల మేర తాయిలాలివ్వడానికి సిద్ధం కావడంతో మరో ప్రైవేట్ సంస్థ ట్రూజెట్ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత వాళ్లు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని చేతులెత్తేశారు. దీంతో ఇప్పుడు కడప విమానాశ్రయం ఎలాంటి సర్వీసులు లేకుండా ఖాళీగా మిగిలిపోయింది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపలో ఉన్న ఏరోడ్రమ్ను విమానాశ్రయంగా మార్చేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1000 ఎకరాల భూమి ఇచ్చి కేంద్రంతో నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. ఆయన మరణానంతరం పనులు నత్తనడకన సాగుతుంటే ఎంపీగా వైఎస్ జగన్ మళ్లీ కేంద్రంతో మాట్లాడి 2వ విడత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. దాంతో పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న విమానాశ్రయాన్ని గత ఏడాది జూన్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కడప నుంచి బెంగళూరుకు ఒకే ఒక్క విమానాన్ని నడిపారు. 3 నాళ్ల ముచ్చటగా ఆ సర్వీసు 3 నెలల్లో ఆగిపోయింది. ఆ తర్వాత ట్రూజెట్ ఎయిర్వేస్ హైదరాబాద్ కడప రూట్లోనూ, విజయవాడ కడప చెన్నై రూట్లో విమానాలు నడిపింది. ఈ సర్వీసులు నడిపేందుకు ట్రూజెట్ సంస్థ ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీలు తీసుకున్నది కూడా. ఆ రాయితీలు చేతిలో పడగానే ఆ సంస్థ కూడా సర్వీసులు నిలిపివేసింది. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావడం, ఎయిర్పోర్ట్లోకి ప్రజలు రావడం, లేకపోతే ప్రయాణికులు రావడం అనేది దేని ఆధారంగా ఉంటుందంటే ఇక్కడ ఓ స్టీల్ ప్లాంట్ వచ్చింటేనో, ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింటేనో సాధ్యమైంది. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చినంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దాంట్లో ఒక 20,000 మందో 30,000 మందో పనిచేసింటే దానికి కావాల్సిన వ్యాపారస్తులు, దానికి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లు, దానికి అనుబంధంగా వచ్చేటువంటి పరిశ్రమలు, దాని పెట్టుబడిదారులు విశాలంగా తిరగడానికి అవసరాలు ఉండిండేటి. ఆ రకంగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉండింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావడం అనేది ఊరికనే ఎయిర్పోర్ట్ జరగదు కదా. దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని చుట్టూ పరిశ్రమలు, దాని చుట్టూ కావాల్సిన కడప జిల్లా అభివృద్ధిని విస్మరిస్తే ఎయిర్పోర్ట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఎయిర్పోర్ట్ అభివృద్ధి అనేది కడప జిల్లా అభివృద్ధిలో అంతర్భాగంగా, కడప జిల్లా అభివృద్ధిలో ఒక భాగంగా చూడాలి తప్ప, లేకపోతే అదేదో దానికే అదే విమానాలు వస్తే జనం వచ్చేస్తారు అనుకునే భ్రమల్లో ప్రభుత్వం ఉండి, లేకపోతే మోసం చేయడానికి 3 నాళ్ళు ముచ్చటగా మిగల్చడానికి పనికొచ్చే కార్యక్రమాలు తప్ప శాశ్వతంగా కడప జిల్లాకు లాభం చేకూర్చే ఏ ఒక్క కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా గట్టిగా విమర్శ చేస్తున్నాం. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే దీనికోసం కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ పేరొస్తుందోనని గతంలో ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసింది. ఆ తరువాత ఇష్టం ఉండి లేనట్లుగా ఒక విమానాన్ని నడిపారు. కేంద్రంలో టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తలుచుకుంటే కడప నుంచి విమానాలు తిరగడం పెద్ద పనేమీ కాదు. కేవలం వివక్షతతోనే ఈ జిల్లాను పక్కన పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విమానాశ్రయాన్ని కూడా మూసివేయాలని ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్క విమానాన్ని కూడా తిరగనీయకుండా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే విమానాలు ఉంటే ఎన్నో వ్యాపార రంగాలు, ఎన్నో ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ విమానాశ్రయం వలన ఎంతోమంది రావడానికి పోవడానికి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఏది పట్టించుకోకుండా, అటు వెంకయ్యనాయుడు కూడా కేంద్ర మంత్రి ఇచ్చిన హామీని ఏది పట్టించుకోకుండా ఈరోజు విమానాశ్రయాన్ని మూసివేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు. మొత్తం మీద కడప విమానాశ్రయం కథ మళ్లీ కంచికి చేరింది. చిత్తశుద్ధి లేకుండా కేవలం కమిషన్ల కోసం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. పేరుకు మాత్రం కడపకు విమానాలు తిప్పామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ తీరుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి అన్ని రంగాల్లో ప్రగతికి దోహదం చేసేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. శ్రీనివాస్, సాక్షి న్యూస్.